అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం ఇది. కేవలం ఒక 14 వార్డుల కోసమే ఎమ్మెల్యే గారు ఒక గస్తీ కాసినట్టు నిజంగా వార్డుల చుట్టూ తిరుక్కుంటా మీకు సీసీ రోడ్లు పడాయి, లేకపోతే ఇంకా అగేతర మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవకపోతే పరిస్థితి వేరే ఉంటుంది అనే విధంగా చెప్పడానికి మీరు ఎట్లా చూస్తున్నారు నిజంగా ఒక క్యాండిడేట్ గా? ఇది జరిగింది, ప్రత్యక్షంగా జరిగింది. ఒక ఎమ్మెల్యే అయి ఉండి వార్డుకి తిరుగుకుంటూ ఒక ప్రజల్ని భయపట్టించడము ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు కూడా ఆలోచించాలి, కానీ మరి వాళ్ళు ఏం ఆలోచించారో ఎలా తీర్పిచ్చింది వాళ్ళకి అర్థం కావాలి. అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎంపీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీకి ఓటు అయిపోతే మీ పెన్షన్లు కట్ అయితే, లేకపోతే మీ రేషన్ కార్డు కట్ అయితే అని చూస్తా ఉన్నాం. ఒక స్వయంగా ఒక జిల్లాకు బాస్ అయి ఉండి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి, ఒక 14 వార్డులలో కేవలం ఒక 14 వార్డు గెలిపించుకోవడం కోసం క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఓట్లు పడాలి. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు భయపడి ఇక్కడ మా పార్టీకి ఓటు అయిపోతే సీసీ రోడ్లు పడాయి, లేకపోతే ఇంకా పార్టీకి సంబంధించిన పనులు ఆగిపోతాయని చెప్పడాన్ని ఎట్లా చూడొచ్చు? రాత్రి ఒక 2 గంటల రాత్రి అండి, మాకు అక్కడ వార్డు నుంచి కూడా మాకు ఫోన్స్ వచ్చినాయి ఇలా జరుగుతుంది అనేసి. అని అంటే మేము పోలీసుల వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసినాము, వాళ్ళు కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వలేదు. ఇక మాకు కూడా అర్థమైపోయింది వాళ్ళకి ఏముంటది అక్క, పైనుంచి అధికారుల ఒత్తిడి ఉంటది, మనం ఏ సమస్య ఉన్నా మన పరిస్థితి అంతే అన్నట్టు.